రాష్ట్రాల ప్రజలకు మంచి పరిణామం ఇది. రాష్ట్రాల ప్రజలకు ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ దేశంలో రెండే పరివార్లు, మోదీ పరివార్ ఒకటి, గాంధీ పరివార్ ఒకటి, అసలు ప్రాంతీయ పార్టీలు లేవు, 4-5 పార్టీలు లేవు అని ఒక స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి గారిది చూడడం జరిగింది. ఇవాళ జార్ఖండ్లో గెలిపేమో మీరు ఖాతాలకు వేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ. యాక్చువల్లీ ఎక్కువ స్వీట్స్ ఎవరికి వచ్చినాయి? అసలు మేజర్ అజెండా అసలు ఏంటిది అంటే ఆయన అరెస్ట్ చుట్టూ ఒక ప్రాంతీయ నాయకుడు, ప్రాంతీయ అంశాలు తనను అరెస్ట్ చేసిరు. ఆ సింపతితోని ఈ స్థాయిలో నంబర్స్ వచ్చినాయి. చలో మహారాష్ట్రనే చూద్దాం. మహారాష్ట్రలో కూడా ప్రాంతీయ పార్టీల పర్ఫార్మెన్స్ చూడండి. చంద్రబాబు అరెస్ట్ అనేది కొంత ప్రభావం చూపించింది. అంటే మీరు కూడా అందుకే అరెస్ట్ అని అందుకే అడుగుతున్నారా? అది పక్కన పెడదాం. ఇక వారు పొద్దున్న లేస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తాము, మిమ్మల్ని జైలు వేస్తాము చేయండి అని సవాల్ చేస్తారు వాళ్ళు అంటున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే ఇదే అజెండా మాట్లాడుతున్నారు. లెట్ us not divert. ఎందుకంటే ఒక మేజర్ ఇష్యూ ఈ రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి. ఇప్పుడు మీరు పర్ఫార్మర్స్ ని చూస్తేనే మీకు ఇటు భారతీయ ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారే కాదు, ఇప్పుడు పెద్దలు విప్ గారు మాట్లాడుతుంటే కూడా వాళ్ళు ముగ్గురు కలిసిండ్రు అని అంటే మరి మీరు కూడా సింగిల్ గా పోలేదు కదా. ఇటు ముగ్గురు ఉన్నారు, అటు ముగ్గురు ఉన్నారు. పర్ఫార్మర్ చీల్చి గురించి ఇప్పుడు మీరు ఈవీఎంలను ఒకవేళ కారణం చెప్పినా, గుర్తులని కారణం చెప్పినా, ఎందుకంటే నాది అవుటర్ పర్స్పెక్టివ్. ఇవాళ చూస్తున్న వాళ్ళం ఏమనుకుంటున్నాము అని అంటే, మీరు ప్రజలు ఇచ్చే తీర్పుని మీరు తప్పుపడుతున్నట్టు అవుతుంది. ప్రజలు ఎటువైపు ఉన్నారు అంటే ఉద్ధవ్ ఠాక్రే గారు కాంగ్రెస్ తోని కలవడం ఇష్టపడలేదు అని ప్రజలు చూపెడుతున్నారు అని కనబడుతున్నది కదా. ఎందుకంటే పెద్దలు బాల్ ఠాక్రే గారు అసలు బాల్ ఠాక్రే గారు పార్టీని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ కు వ్యతిరేకంగా. శరద్ పవార్ గారు కూడా ఇనిషియల్ గా ఫాలో అవుట్ అయింది ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండే, అందులోకి వెళ్ళి బయటికి వచ్చి నిలబడ్డారు. సో ఇవాళ రిజల్ట్స్ ఏం కనబడుతున్నాయి? అల్టిమేట్ గా ఇవాళ స్వయంకృత అపరాధమైనా లేకుంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ చేసుకోవాలి. ఉద్ధవ్ ఠాక్రే గారు ఒకవేళ ఈ పరిస్థితి కాంగ్రెస్ తో లేకపోయింటే హీ వుడ్ హావ్ బీన్ అ టాప్ పర్ఫార్మర్. ఎందుకంటే వారి శివసేన పర్ఫార్మ్ చేసింది. ఇద్దరిది మీరు కలుపుకోండి, ఏక్నాథ్ షిండే గారి ఫ్యాక్షన్ ని కలపండి, ఉద్ధవ్ ఠాక్రే గారి ఫ్యాక్షన్ కలపండి, మీరు నంబర్స్ బెటర్ గా కనబడతాయి. కాంగ్రెస్ పార్టీ నంబర్స్ ఏంటిదండి? ఇంకోటి చెప్తాను, పాపం ఏమైపోయింది, ఒక అలయన్స్ లోకి ఏర్పాటు చేశారు. కానీ అజెండా ఈ రోజు ఏమైపోయింది, వాళ్ళ గ్యారంటీస్ అజెండా అయినాయి. కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్రలో 22, జార్ఖండ్ లో మీరు గమనించండి. అక్కడ అలయన్స్ ఉద్ధవ్ ఠాక్రే గారు చేసిన పని గురించి ఆ కొంత పీరియడ్ లో చీఫ్ మినిస్టర్షిప్ గురించి రాలేదు. గ్యారంటీస్ అనేది ముందుకు వచ్చినాయి. ఇవాళ దేశంలో ఎలక్షన్ అయితే కాంగ్రెస్ తెచ్చుకున్న ట్రెండ్ వాళ్ళకే ఇవాళ వాళ్ళ మెడకు చుట్టుకున్నది. గ్యారంటీస్ అనేదే చర్చ అవుతుంది. ఈ గ్యారంటీస్ అనే పదం రాగానే అన్ని రాష్ట్రాలు అలర్ట్ అవుతున్నాయి. హర్యానాలో కూడా భారతీయ జనతా పార్టీ ఉపయోగించుకున్నది. మోదీ గారు అక్కడ మీరు చూడండి, తెలంగాణలో ఏమైతుందో మీరు చూడండి, కర్ణాటకలో ఏమైతుందో, సేమ్ మహారాష్ట్రలో కూడా, హిమాచల్లో కూడా ఇదే జరిగింది. ఏమైంది అనేది అది ప్రజలు గమనిస్తున్నారు. అండ్ మీకు మహారాష్ట్ర కానివ్వండి, పూణే కానివ్వండి, నాగ్పూర్ కానివ్వండి, అర్బన్ క్రౌడ్ చాలా ఉన్నది. చాలా ఉన్నాయి మనకు. ఏం జరగబోతుంది అనిపిస్తుంది మీకు? ముఖ్యమంత్రికి మూడు పార్టీల మధ్య ఎంత డిస్కస్ చేసుకున్నా మన స్టూడియోలో తేలేది కాదు. అది ఖచ్చితంగా స్టాల్వర్డ్స్ ఉన్నారు, ముగ్గురు పార్టీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. కానీ ఒకటేంటిదంటే ప్రాంతీయ పార్టీలు రాష్ట్ర ఎన్నికలు వచ్చినప్పుడు ఎంత కీలకంగా ఉంటాయో, రాష్ట్రాల ఇంట్రెస్ట్ ఎంత ఉంటాయో ప్రజలు కూడా ఎంత గమనిస్తారు. ఎందుకంటే ఫర్ తెలంగాణ దిస్ ఎలక్షన్ ఇస్ అ వెరీ డైనమిక్ ఎలక్షన్. ఎందుకు చెప్తాను, దీని మీద మనకు తీవ్ర ప్రభావం ఉండబోతున్నది కళ్యాణ్ గారు. ఎందుకంటే మన రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి గారు పోయి అక్కడ ప్రచారం చేయడమే కాకుండా ఇక్కడ ఇంప్లిమెంట్ కానీ మీరు అక్కడ హామీలు ఇచ్చారు. 2500 ఇక్కడ ఇంప్లిమెంట్ కాలేదు, అక్కడ 3000 అని చెప్పారు. ఇక్కడ 3 లక్షల, ఇక్కడ 2 లక్షల రుణమాఫీ అని చెప్పారు, కాలేదు, అక్కడ 3 లక్షల రుణమాఫీ. నువ్వు ఇక్కడనే చెయ్యలేను, అక్కడ ఏం చేస్తావు అనేది నమ్మలేదు అని ఇవాళ ఒకటి కనబడేది. ఇంకోటి చెప్తాను, కాంగ్రెస్ కి చేయి జారుతున్న ఎలక్షన్స్ తోని యాజ్ తెలంగాణ సిటిజన్ గా మాకు భయం అవుతున్నది. ఎందుకు తెలుసా, ఏఐసిసి వాళ్ళు ఇక పిండుతారు ఇక్కడ పైసా 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 అని. ఈ పెద్ద మనిషి ఎవరి మీద పడతారు? ఇక్కడ రియల్ ఎస్టేట్ మీద పడతారు, ఇక్కడ రైతుల మీద పడతారు, ఇక్కడ ప్రజల మీద పడతారు. ఖచ్చితంగా మన స్టేట్ కి ఇంపాక్ట్ కాకపోతుంది. విప్ గారు మాట్లాడిన దాంట్లోనే మనకు డెఫినేషన్ తెలిసిపోతుంది. వారు ఏమని అన్నారు, వారు ఇక్కడ బీఆర్ఎస్ ని కాదనుకొని మా రేవంత్ రెడ్డి గారి పాలనలో ఇక్కడ 8 పార్లమెంట్ సీట్స్ వచ్చినాయి కదా అని. ఎగ్జాక్ట్ పాయింట్ మీరు మహారాష్ట్రలో అనలైజ్ చేయండి. పార్లమెంట్ లో మీ పర్ఫార్మెన్స్ ఏంటిది, ఇవాళ మీ పర్ఫార్మెన్స్ ఏంటి చెప్పండి.
మహారాష్ట్రలో ఎగ్జాక్ట్లీ ఈ 5-6 మంత్స్ లో ఏం జరిగింది, గుండె మీద చేసుకొని అందరం కూడా ఇంక్లూడింగ్ నేను కూడా మనం ఏమనుకున్నాం 5-6 నెలల ముందు అక్కడ బీజేపీ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉంది, కాంగ్రెస్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఈ 5-6 మంత్స్ లోనే చేంజ్ అయింది. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఈ 5-6 మంత్స్ తెలంగాణలో అమలైన పథకాలు అంటారా, అక్కడ తీసుకున్నది కూడా మీరు సేమ్ లైన్ కదా, ఎందుకు మనం డిఫరెంట్ చూడాలి? 5 గ్యారెంటీలు. నువ్వు కర్ణాటకలో తీసుకున్న మంత్రం లోక్సభ ఎలక్షన్స్ లో గ్యారంటీ అనే పదం రాలేదు, గ్యారంటీ లేదు. రాష్ట్రాల ఎన్నికల్లో వచ్చినప్పుడే నువ్వు గ్యారంటీ అనేది తీసుకుంటున్నావు. లోక్సభకు వచ్చేసరికి ఇక్కడ 2 పార్టీల మధ్యలోనే ఫైట్ అవుతున్నది. అందుకే డెఫినెట్ గా ప్రాంతీయ పార్టీలు నష్టపోతున్నాయి. కానీ నువ్వు స్టేట్ ఎలక్షన్స్ కి వచ్చేసరికి నీ గ్యారంటీస్, ఇదే ఉదాహరణ నీకు హర్యానాలో కనబడ్డది, ఇప్పుడు ఇక్కడ కనబడుతున్నది. ఫర్దర్ ఏదైనా ఎలక్షన్స్ వస్తే కూడా ఎందుకు ఖర్గే గారు స్టేట్మెంట్ మనం ఎందుకు డిస్కస్ చేయొద్దు? ఇదే ఎలక్షన్స్ అప్పుడే ఖర్గే గారు మీ ఏఐసిసి ప్రెసిడెంట్ అన్నారు అనవసరంగా ఈ గ్యారెంటీ ఇవ్వకండి అని మీరు అడ్వర్టైజ్మెంట్ వేసారు. బరాబర్ తెలంగాణ మనం మాట్లాడాలి, ఎందుకంటే మన పైసలు మీరు ఆడ ఖర్చు పెట్టిర్రు. యూ హావ్ అడ్వర్టైజ్డ్. ఇక్కడున్న డబ్బులు మీరు తీసుకుపోయి అక్కడ అడ్వర్టైజ్ చేసి అబద్ధాలు ప్రచారం చేశారు. అడ్వర్టైజ్మెంట్ అంటేనే ప్రచారం. సో అనలైజ్ చేసిన ప్రజలు దాన్ని అనలైజ్ చేసి అక్కడ కాలేదు, ఇక్కడ అయిందా, ఇవాళ రిజల్ట్ కనబడుతున్నది. మీరు ఎన్ని చెప్పినా ఈవీఎం అన్నా ఇంకేదన్నా కూడా డెఫినెట్ గా ఇవాళ గ్యారంటీస్ హ్యావ్ నాట్ వర్క్ ఇన్ తెలంగాణలో కూడా. అన్ఫార్చునేట్లీ మన తెలంగాణ ప్రజలు నమ్మిర్రు, మీ మోసాలను నమ్మిర్రు. మా భయం ఏంటంటే 4 సంవత్సరాలు మిమ్మల్ని భరించాలి. ఇవాళ ఊర్లలో రైతులు దే ఆర్ బేరింగ్ ఇట్. ఇంకా 4 years మనం ఈ బడ్జెట్ నిజం మాట్లాడుకుందాం, అనలైజ్ చేసుకున్నప్పుడు నిజం మాట్లాడుకుందాం. నాగ్పూర్ సెంట్రల్ నియోజకవర్గంలో బంటీ షెల్కే అనే క్యాండిడేట్ కి రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేశారు. హీస్ ట్రైలింగ్ నంబర్ 1. వర్లీలో నన్ అదర్ దాన్ ఆదిత్య ఠాకరే గారు, హీస్ ట్రైలింగ్ కరెంట్లీ. ఇప్పుడు అది మొత్తం జాతీయ ఛానళ్లలో దానికి రేవంత్ రెడ్డి గారు పక్క నుండి మరి ర్యాలీ చేసి రోడ్ షోలు చేసి. నంబర్ 2 దయచేసి వినాలి. నాయగావ్ అనే నియోజకవర్గంలో మీనల్ పాటిల్ గారికి పోయి ప్రచారం చేశారు. షీఈస్ ట్రైలింగ్ కరెంట్లీ. బోఖర్ అనే కాన్స్టిట్యుయెన్సీ రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేశారు. కదం కొండేకర్ అనే అభ్యర్థి హీస్ ట్రైలింగ్. 4 నియోజకవర్గాలు ఉదాహరణ చెప్పినండి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో పోయి అక్కడ ప్రచారం చేసి మీ గ్యారంటీలను నమ్ముతలేరు అని స్పష్టంగా అర్థమవుతున్నది కదా. నువ్వు తెలుగులో అక్కడ ఉపన్యాసం ఇచ్చినావు, హిందీలో అక్కడ ఉపన్యాసం ఇచ్చినావు, నువ్వు గ్యారంటీల గురించి చెప్పినావు, కానీ నమ్ముతలేరు. కానీ మా ప్రభావం అక్కడ పడ్డది అని చెప్పడము అంటే నమ్ముతలేరు. ఓకే, మా ప్రభావం పడ్డదంటే మేము ఏం మాట్లాడినామండి? గ్యారంటీల గురించే కదా మేము మాట్లాడింది. ఒకటేమో రేవంత్ రెడ్డి గారు తీసుకుపోయి పైసలు ఖర్చు పెట్టిందని, 2 ఏమో రేవంత్ రెడ్డి గారు పోయిన దగ్గర ఓడిపోయినాయని లిస్ట్ అంతా పట్టుకొని రావడము. అసలు ఇంక ఎన్నికల ప్రక్రియ ట్రైలింగ్ లో ఉన్నాయి కూడా. వాళ్ళ అజెండా సింగిల్ అజెండా అండి. వాళ్ళు కంపల్సరీ ఏదో విధంగా డిఫేమ్ చేయాలి ప్రభుత్వాన్ని, ఏదో విధంగా ముఖ్యమంత్రిని పర్సనల్ గా టార్గెట్ చేయాలి. ఎంపీ గారు ఖర్గే గారే మాట్లాడారు, మేమెక్కడిది అసలు గ్యారంటీల గురించి. ఎంపీ గారు ఖర్గే గారు కదా గ్యారంటీల చర్చ చేసి గ్యారంటీలు ఇవ్వద్దు అలావి కాదు అని అన్నారు. కానీ క్రిషాంక్ గారు ఎక్స్ట్రా ఆర్డినరీ పర్ఫార్మెన్స్, దాంట్లో నేనైతే ఏకీభవిస్తా. ఆయన కంటిన్యూగా ప్రభుత్వాన్ని విమర్శించే దాంట్లో ఈ రోజు నేను కూడా అప్రిషియేట్ చేయాలి. ఇంత గొప్పగా తెలంగాణ ప్రజలకు, అందుకే ఒకసారి జైల్లో కూడా పెట్టారు కదా, తీసుకెళ్లి జైల్లో పెట్టడం అంటేనే కదా అప్పటి నుంచి చాలా పాపులర్ అయింది కదా. అవునవును, పాపులర్ చేద్దామని పెట్టారా? క్రిషాంక్ అనే వ్యక్తికి జైల్లో పెట్టిన తర్వాతనే చాలా షార్ప్ అయ్యాడు. ప్రభుత్వాన్ని ఏం చేయకుండా చేసినట్టుగా చేసిన